మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్, బీజేపీ మండిపడింది. దీంతో అధికారులు గ్రామ సభను మధ్యలోనే నిలిపివేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని గ్రామ సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా పథకాలలో లబ్ధిదారుల పేర్లు చదువుతుండగా అర్హులైన వారికి ఎంపిక చేయలేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీంతో గ్రామ సభలు రసాబసగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తులు అందజేస్తామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులకు ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. నష్టం జరుగుతుంది అని మీ సైడ్ వర్షన్ ఏదైతే ఉందో అది చెప్పి నేను అదే తీర్మానం చేసి పంపిస్తాను. మీరు గ్రామస్తులందరూ మిమ్మల్ని కోరుతున్నానండి, ఇందులో ఏ అధికారి మీ ప్రజాశక్తి అని పైనుంచి వచ్చిన లిస్టు మాత్రమే మీరు కలెక్టర్ని వెళ్ళి కూడా కలవచ్చు. ఎందుకంటే మేము స్వతహాగా మేమే సెలెక్ట్ చేసి తీసుకొని మీ ముందు నించిన ధైర్యం కూడా మాకు ఉండదండి. మేమే సెలెక్ట్ చేసేది ఉంటే మేము ఇక్కడ వచ్చి ఇక్కడ దగ్గర నించునే ధైర్యం కూడా చెయ్యము. మేము ఆ ధైర్యం కూడా చెయ్యమండి. ఎందుకంటే మేము సెలెక్ట్ చేయలేదు అని క్లియర్ గా చెప్తున్నాం.